అమ్మ ఏంటి చాలా టన్నుల కొద్ది పూలు ఒలుస్తూ ఉన్నారు చాలా మంది. ఏం జరుగుతుంది ఇక్కడ? మాకు చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానిగా ప్రకటించారు కదండి. ఆయన ఈరోజు అసెంబ్లీకి వస్తున్నారని చెప్పి ఆయన ఆహ్వానించడానికి మేము పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటున్నాము. ఆయన పూలబాట మీద నడిపించాలనుకుంటున్నాం. మరి రేపొద్దున ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి వస్తారు. మరి ఆయన దేని మీద నడిపిస్తారు? ఆయన్ని నడిపించడం ఏం లేదండి. ఆయన రావడమే ఎక్కువ. అసలు ఇటు రానికుండా ఉండడమే. మమ్మల్ని 3 రాజధానులని ఇంత గుల్ల చేశాక ఆయన ఇంకెక్కడికి వచ్చేది? ఆయన అసలు ఇటు వచ్చి మొహం చూపించుకోరని అనుకుంటున్నాం మేమైతే. చంద్రబాబుని పూల మీద నడిపిస్తారు, జగన్మోహన్ రెడ్డిని ముళ్ళ మీద నడిపించే పరిస్థితి ఉందా? నడిపిస్తామండి. ముళ్ళ మీద కాకపోతే నిప్పుల మీద కూడా నడిపిస్తాం. ఇంకా మాకు కంపలు వేసి మాకు డేరాలు అడ్డుకట్టారు కదా, మేము కూడా ఆయనకి డేరాలు అడ్డుకట్టి మధ్యలో నిప్పులు ముళ్ళు పోస్తాం ఆయనకి, ఆయన వస్తే మాత్రం. నారా చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రిగా మళ్ళా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సంతోషంతో ఆహ్వానించడానికి ఈరోజు పూలు అందరం కలిసి అనుకొని ఆయన సత్కరించడానికి పూలు ఒలుచుకుంటున్నాం. ముందుగా నవ్యాంధ్రప్రదేశ్గా రెండోసారి ఆయన తీర్చిదిద్దుతాడని మా నమ్మకం. సో చంద్రబాబు నాయుడిని ఈరోజు సాయంత్రం అమరావతి రైతులు పూల మీద నడిపించనున్నారు. మరి రేపొద్దున అసెంబ్లీకి సమావేశాలకు వచ్చే ప్రతిపక్ష నాయకుడిని దేని మీద నడిపిస్తారు? ముళ్ళ మీద నడిపిస్తాం. తప్పదా? ముళ్ళ మీద. మాకు ముళ్ళ బాట వేశాడు కాబట్టి ఆయనకు ముళ్ళ బాట వేస్తున్నాం. ఈయన పూల బాట వేస్తున్నాడు కాబట్టి ఈయనకు పూల బాట వేస్తున్నాం. అది మా సందేశం. ఏంటి చంద్రబాబునేమో పూల మీద నడిపిస్తారు, జగన్మోహన్ రెడ్డిని ఏంటి ఆవిడ ముళ్ళ మీద నడిపిస్తానంట? లేదండి, మరి ఇన్ని 5 సంవత్సరాల నుంచి మేము పడిన బాధలకి, మమ్మల్ని పెట్టిన హింసలకి, అవమానాలు, కేసులు, దెబ్బలు, పోలీసులతోనూ, పోలీసు వేషాల్లో ఉన్న రౌడీలతోనూ మమ్మల్ని పెట్టిన ఇబ్బందుల కోసం పిల్లలు అలా చెప్తున్నారు. కానీ మేము కక్షా రాజకీయాలు అయితే చెయ్యం. రమ్మనండి, ఆయన కూడా రావాలి. పాలన అంటే ఏంటో తెలుసుకోవాలి. ఒక పౌరుడిగా ఆయనకి మేము గౌరవం ఇస్తామండి. ఒక ఎమ్మెల్యేగా గౌరవం ఇస్తాం. మేము ఇది 5 సంవత్సరాల నుంచి రైతులు, అమరావతి రైతులు పడిన బాధల విముక్తి కలిగినాయి. ఈరోజు అమరావతి సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి వస్తున్నారు. అందుకని ఆయన పూలబాటతో మేము స్వాగతించి మా అభినందనలు తెలియజేయడం కోసం మేము ఇవన్నీ ఏర్పాట్లు చేసుకుంటున్నాం. మేము 1631 రోజు నుంచి ధర్నాలు చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నవ్యాంధ్ర ఆ రోజు రాజధాని అని చెప్పారండి. ఆ తర్వాత 1631 రోజు ధర్నాలు చేసి పోరాటాలు చేసినాక ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసినాక అమరావతి ఇక్కడే ఉంటుందని చెప్పారండి. చెప్పినక ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సచివాలయానికి వెళ్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని చూడటానికే ఇదయ్యారండి. అసలు పరదాలు కట్టుకొని మేమేదో రౌడీలుగా వాళ్ళకి అలా కనిపించామండి. పొలాలు ఇచ్చి కూడా మేము మా మొహాలు చూడటానికి కూడా ఆయన ఇదయ్యారు. అందుకని ఆయన పరదాలు కట్టుకొని వెళ్తే ఈ సీఎం గారిని, చంద్రబాబు నాయుడు గారిని పూలబాటలో నడిపిస్తామండి. అందుకని ఈరోజు ఈ పూలు ఒలిసి ఆయన 4:40కి ఈరోజు సచివాలయానికి వెళ్తున్నారు బాబు గారు. ఆయన్ని స్వాగతం పలటానికి ఈ ఏర్పాట్లు చేస్తున్నామండి. మా దేవుడు సత్యనారాయణకి వస్తున్నాడండి. మీ దేవుడు ఎవరు? మీ దేవుడు చంద్రబాబు నాయుడు గారండి. మా దేవుడికి పూలాభిషేకం చేస్తానికి ఇంటి కట్టుబడి వెళ్తున్నామండి. మాకు 5 సంవత్సరాల పాటు ఉద్యమం చేశారు. చాలా న్యాయం జరిగింది, చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు అనే నమ్మకం మీకు ఉందా? అప్పుడు ఉందండి. ఉందని 5 సంవత్సరాల నుంచి వాని ఏమిటిచ్చిన మమ్మల్ని లాగి తందినా, పొత్తికడుపులో తందినా, ఏం చేసినా మేము చెట్టేసుకొని ఏడ కూర్చున్నామండి. మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవుతాడని మాకు నమ్మకం ఉందండి. కానీ మా దేవుడు అయ్యాడు. మా బాధలన్నీ పోయినాయి. మాకు చాలా సంతోషంగా ఉంది. జై అమరావతి. జై అమరావతి, జై జై అమరావతి. చంద్రబాబు గారు నిన్న ప్రమాణ స్వీకారంలో అమరావతి ఏకైక రాజధాని అని తీర్మానం చేశారు. ఇవాళ మేము రేపు ఆయన ఇక్కడ అసెంబ్లీకి వస్తున్నారు. అందుకని మేము ఈ హడావుడంతా ఆయన్ని పూలబాట మీద నడిపిద్దామని ఈ జనం పెట్టి మేము పూలన్నీ ఇప్పి ఆయన పూలబాట మీద నడిపిద్దామని అనుకుంటున్నాము. అయితే మాకు పండగ వాతావరణం ఇక్కడ ఒక పండగ వాతావరణం అనేది కనిపిస్తుంది. రేపు అమరావతిలో అభివృద్ధి కూడా అట్లాగే కనిపిస్తుంది. ప్రత్యేక హోదా వస్తుంది, మరి జాబులు వస్తాయి, అన్నీ అనుకున్నవన్నీ చేస్తారు చంద్రబాబు గారు నాయుడు. అయితే జగన్మోహన్ రెడ్డి మట్టికి అసెంబ్లీ గేట్ కూడా పట్టుకునే అవకాశం లేదు ఆయనకి. అయితే ఇక దొంగసాటుగా ఉన్న ఆయన వస్తే మేము డైరెక్ట్గానే వెళ్ళాం అసెంబ్లీకి. ఆయన ఏమన్నా దొంగసాటుగా వస్తే రావచ్చు. అది జై అమరావతి, జై జై అమరావతి. మీరు సుదీర్ఘమైన ఉద్యమం చేశారు, దున్నపోతు ప్రభుత్వం మీద పోరాడారు. అసలు మీకు న్యాయం జరిగిద్దనే నమ్మకం అసలు ఉందా మీకు అప్పట్లో? లేదండి, అసలుకి ఎప్పటికప్పుడే మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారు.
మేము ఎట్లా అభివృద్ధి అయిద్దని మేము ఎట్లా అనుకుంటాము? అవ్వదు. ఆయన ఉన్న 4 సంవత్సరాలు కూడా మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారు. ముళ్ళ కంపలే అడ్డుకట్టారు, చాలా డేరాలు అడ్డుకట్టుకొని నడిచారు. కానీ మేము దేనికి కూడా భయపడలేదు. ఇవాళ ఎడారి అన్నారు, శ్మశానం అన్నారు. రేపు కళ్ళుంటే రేపు వాళ్ళే చూస్తారు ఇవన్నీ ఎట్లా ఉండేది ఏంటి అనేది. రాబోయే రోజుల్లో వాళ్ళు చూస్తారని మేము అనుకుంటున్నాము. చూడాలి కూడా ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది వాళ్ళు చూడాలి. వాళ్ళకి బుద్ధి రావాలి అని మేము కోరుకుంటున్నాము. జై అమరావతి, జై జై అమరావతి. ఏంటి అడవిడి? ఏలండి, చంద్రబాబు నాయుడు గారు సచివాలయానికి వస్తున్నారు ఇవాళ. అందుకని మా ఆనందం ఎక్కువ వ్యక్తానికి ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నామండి. మాకు రాజధాని ఇక్కడేనని ప్రతి ఒక్క మీటింగ్లో చెప్పాడు. మరి రాజధాని రైతులు అందరం సంతోషంతో ఆయనకి పోలాభిషేకం చేయడానికి ఏర్పాటు చేస్తున్నాం. టన్నుల పూలు తీసుకొచ్చినట్టున్నారు. తెచ్చామండి. ఈ చాలా తక్కువండి ఆయన చేసిన పనికి. ఇదంతా వేసం ఎంత భాగమేనండి. ఇది ఆయనకి ఎన్ని కోట్లు ఇచ్చిన, ఎన్ని లక్షలు ఇచ్చిన ఆయన అభిమానాన్ని మేము పొందలేము. ఆయన చేసిన పనికి మేము చాలా రుణపడి ఉన్నామండి. సుదీర్ఘంగా మీరు దాదాపు 4 సంవత్సరాల పాటు సుదీర్ఘ ఉద్యమం నడిపారు. మీకు అసలు నమ్మకం ఉందా ఏదో రోజు ఇక్కడ న్యాయం జరిగిద్ది అని? మాకు పక్కాగా ఉందండి. ఎందుకంటే మేము ఇచ్చింది భూములు 5 కోట్ల ఆంధ్రులకు ఇచ్చామండి, మా హక్కుల కోసం ఇవ్వలేదండి. అందుకని కాకపోతే ఆయన వచ్చాడు, నాశనం చేశాడని కొన్నాళ్ళు 4.5 సంవత్సరాలు బాధపడ్డామండి. కానీ 5 కోట్ల ఆంధ్రు కూడా తెలుసుకొని మంచి రిజల్ట్స్ ఇచ్చారు. ఆయన కూడా అన్నట్టు మాట నిలబెట్టుకుంటాడు. రాజధానిని ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేస్తాడని మాకు పూర్తిగా నమ్మకం ఉందండి. ఇది అమరావతి వెలగపూడి గ్రామంలో రైతు. మేము ఉద్యమం నడిపాము, మాకు నమ్మకం ఉంది న్యాయం జరిగిద్ది. ఇది రాజధానికి భూములు ఇచ్చింది కేవలం మా కోసం కాదు, 5 కోట్ల ఆంధ్రులకు భూములు ఇచ్చాం కాబట్టి ధర్మం మా వైపు ఉంది కాబట్టి మాకు ఖచ్చితంగా న్యాయం జరిగింది ఆ తీర్పు ద్వారా అనేది చంద్రబాబు రాకను పురస్కరించుకుని ఇవాళ సాయంత్రం 4 గంటలకి సచివాలయంకి వచ్చి ఆయన బాధ్యతలు తీసుకొని ఉన్నారు. దానికి సంబంధించి ఆయన్ని పూల మీద నడిపించడానికి రాజధాని రైతులు టన్నుల కొద్దీ పూలు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు.